ఏ మూలకు పోయినా అక్కడ తెలుగు వాడు ఉంటాడు. వాళ్ళలో అగ్రభాగాన ఉండేది ఈ కృష్ణా జిల్లా వాసులే. అవకాశాలు అందిపుచ్చుకోవడంలో మీరు చాలా టాప్. ఏ అవకాశం వచ్చినా ఫస్ట్ మీరు అందిపుచ్చుకుంటారు. అలాంటి చురుగ్గా పనిచేసే ప్రజానాయకులు ఉన్నారు. ప్రపంచమంతా విస్తరించారు. సంస్థల్ని వ్యవస్థల్ని నిర్మాణం చేశారు. నా ఆలోచన ఒకటి, ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలనేది నా ఆకాంక్ష, నా కోరిక. ఒక పక్క మన వాళ్ళే సేవాభావంతో ప్రపంచం మొత్తం కంపెనీలు పెట్టి సేవల ద్వారా ప్రజలకు దగ్గర కావాలని, ఇంకో పక్కన మన వాళ్ళు భారతదేశంలోనే కాదు ఒక రోజున ప్రపంచంలో రాజకీయాల్లో కూడా మన వాళ్ళు రాణించే పరిస్థితి వస్తుంది. ఇది సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగు జాతి గ్లోబల్ సిటిజన్స్ గా ఉండాలి. గ్లోబల్ లీడర్గా మారడానికి నిచ్చెనలా ఉపయోగపడింది తెలుగుదేశం పార్టీ. ఆ నిచ్చెన పైన ఎంతమంది ముందుకు ఎక్కగలిగితే, ఎంత ఎత్తు ఎదగలిగితే అంత ఎత్తు ఎదిగే విధంగా కార్యక్రమాలు చేపట్టాం. 25 సంవత్సరాల కంటే ముందు నేను తీసుకున్న నిర్ణయం, మన పిల్లలకు నేను ఇచ్చిన ఆయుధం ఐటీ, అది ఒక ఆయుధంగా మారింది. ఏం తమ్ముళ్ళు, మీ ఊర్లో ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పిన మాట విన్న వ్యక్తి అంతా ఈరోజు బ్రహ్మాండంగా హైదరాబాద్లో ఉంటున్నారు, బెంగళూరులో ఉంటున్నారు, అమెరికాలో ఉంటున్నారు, ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. ఇటీవల నాకు ఇబ్బంది వచ్చినప్పుడు 80 దేశాలలో నిరసన తెలియజేశారంటే, సంఘీభావాన్ని తెలియజేశారంటే అది తెలుగు వారి సత్తా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను. ఒక పక్క హైదరాబాద్ వెలిగిపోతా ఉంది.